కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడువు, అది చేత కాకపోతే పాపుకుంటూ వెళ్ళు, అంతేగాని అలా ఉండిపో. ఉద్యోగం రాలేదని, వ్యాపారం దెబ్బతిన్నదని, స్నేహితుడు ఒకడు మోసం చేశాడని, ప్రేమించిన వాడు దూరం పెట్టారని అలాగే ఉండిపోతే ఎలా? దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలు ఎగిసి ఎగిసి పడుతుంటే తలుచుకుంటే నీ తలరాత ఇంతే అన్నవాడు కూడా తల దించుకునేలా చేయగల సత్తాన్ని. అలాంటిది ఆ మాత్రం కష్టానికి తల వంచిస్తే ఎలా? పారే నది, వీచే గాలి, ఊగే చెట్టు, జయించే సూర్యుడు అనుకున్నది సాధించాలని కసి కసిగా నీకు ప్రవహిస్తుందే ఆ నెత్తులతో సహా ఏది ఆగిపోవడానికి వీల్లేదు. లే, బయలుదేరు. నిన్ను కదలనివ్వకుండా చేసిన ఆ మానసిక బాధల సంఖ్యలను తెంచేసుకో. పడ్డ చోటు నుండి పరుగు మొదలుపెట్టు. నువ్వు పడుకున్న పరుపు నిన్ను చీదరించుకోకముందే బద్ధకాన్ని వదిలేయి. నీ అద్దం నిన్ను ప్రశ్నించకముందే సమాధానాన్ని వెతుక్కో. నీ నీడ నిన్ను వదిలేకముందే వెలుగులోనికి రా. మళ్ళీ చెబుతున్నా, కన్నీరు తారిస్తే కాదు, చెమట చుక్క చిందిస్తేనే చరిత్ర రాయగలవని తెలుసుకో.